ఏయ్యా ఏంటి సమస్య? చూస్తే కనపడతలేదా? ఊర్లో ఒకడు చచ్చాడు, ఇక్కడికి ఎవరు రాకూడదు, వెనక్కి వెళ్ళండి. సరేనయ్యా, మేము వెళ్ళి పరామర్శించి వస్తామయ్యా. ఎవరన్నా పిలిచారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. బండి తీవయ్యా, ఎవరు ఇక్కడ ఉండకూడదు, అందరూ వెళ్ళండి. వేరే ఎలా మాట్లాడాలి? అయ్యా స్వామిని కాళ్ళ మీద పడి అడగమంటావా? వెళ్ళండి అయ్యా. చూస్తారేంటి? వెళ్ళమని చెప్పడే. వెళ్ళండి. గొడవ చేస్తున్నారు, వెళ్ళిపోతాం. బండి రివర్స్. వచ్చేసారు. ఇదే పరిస్థితి అన్ని ఊర్లలో మీకు. వెళ్ళండి వెళ్ళండి. ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు. మీ ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నావు, నువ్వు ఊర్లోకి రాకూడదు, వెళ్ళిపో. ఏంటి రావయ్యా నువ్వు అలా మాట్లాడేది? అదంతా అప్పుడు, నువ్వు ఊర్లోకి రాకూడదు, వెళ్ళిపో. ఊర్లో కాపు కట్టారు, బయటూరు వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. చూడు మహారాజు, ఇక మీదట నువ్వు ఏ ఊరికి వెళ్ళలేవు, ఏ వీధిలోకి వెళ్ళలేవు. ఎటు వెళ్ళనివ్వకుండా నిన్ను తరిమి కొట్టేసి ఈ ఎలక్షన్ లో మేము ఎవరో చూపిస్తాం. వీరా, ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఆ మనిషి 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక్క వీధి వదలకుండా మంచి చెడు అన్నిటికీ వెళ్ళి నుంచున్నాడు. కానీ ఈరోజు ఒకే ఒక్కడు చెప్పాడని వాడి పరువు పోకూడదని ఊరు మొత్తం వ్యతిరేకంగా నిలబడుతోందంటే నాకేం అర్థం కావట్లేదు లీలా. అయినా అదేలా ఒకటి కోపం 1000 మంది పరువుగా మారుతుంది? అక్కడ ఊళ్ళోకి 4 సడన్ గా వచ్చి నా పరువు నా గౌరవం నిలబడుతున్నారు. నెక్స్ట్ మినిటే వాడి వెనక 400 మంది నిలబడుతున్నారంటే అదెలా సాధ్యం? అర్థం కాలేదు కదా. అంతకంటే అసహ్యం సొంత పార్టీ వాడే వాళ్ల మధ్య మొహం దాచుకొని నిలబడుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లా. వీరా, ఇటు చూడు, నన్ను చూడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అంటున్నావు కదా. మీ సొంత వాళ్ళు ఏం చేశారు? 20 మంది వాడి దగ్గర డబ్బులు తీసుకుని మీ నాన్నని ఎదిరించి నిలబడ్డారు. అందులో 2 మీ నాన్న తోడుగా ఉండేవాళ్లే. ఇంతకీ ఈ విషయం మొత్తం అందరికీ తెలుసు. దీన్నేమనాలి? దీన్ని మనం కుల సమస్య, మత సమస్య, డబ్బు సమస్య అని అనుకుంటే మనకి పిచ్చికి పోతుంది. ఎందుకంటే ఈ 3 కలిసి ఒకటిగా కొడుతున్నాయి. అది ముందు అర్థం చేసుకో. అన్నీ కలిసి కొడుతున్నాయి కదా, వాటిని ఎదిరించి మీరేం చేయగలుగుతున్నారు? అడ్డమైన కారణాలు మాత్రమే చెప్పగలం. వీరా, ఏంటి నాన్న? కొంచెం బయటకు వచ్చి చూడు. రా. ఏంటి సార్, తినడానికి పిలిచారు, చదవడానికి పిలిచారు, ఊరు చూడడానికి మమ్మల్ని పిలిచారు, కోట్లాటకి మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయారు. ఎందుకు సార్ ఆవిడ్ని చూస్తున్నారు? మా చేతులు పట్టుకొని లాక్కొచ్చి నిలబెట్టడానికి మేమేం చిన్న పిల్లలమా? తమ్ముడు, మీరందరూ కలిసి రావడం నాకు సంతోషమే, కానీ ఇది నా ఒక్కడి సమస్య. చదువుకునే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందరూ బయలుదేరండి, వెళ్ళిపోండి. ఏది సార్ మీ సమస్య? ఏది మీ సమస్య? మీరు ఓటు అడిగేటప్పుడు మా ఇంటికే కదా వచ్చారు. అయితే ఎలా మీ సమస్య అవుతుంది? ఎలా మీ సమస్య అవుతుంది సార్? మిమ్మల్ని ఒకడు మా ఇంటికి రాకూడదంటే అది అడిగే హక్కు నాకే ఉంది సార్. నేనే సార్ అడుగుతాను. మీరు పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను సార్, వచ్చి అడుగుతాను సార్. పదండి సార్, ఇంటికి వెళ్దాం. సరేమ్మా, నేను వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ ఇప్పుడు అందరూ బయలుదేరండి. ఇప్పుడు మీరు నాతో నుంచున్నారంటే మీ అమ్మ నాన్నలు మాత్రమే కాదు, మీ బంధువులను కూడా ఎదిరించాల్సి ఉంటుంది. అదెలా సార్? వాళ్ళలాగా మీరు కూడా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఓటు వేసే వయసు మాకు వచ్చింది సార్. మా ఇంటికి ఎవరు రావాలా రాకూడదన్న నిర్ణయం మేమే తీసుకోవాలి సార్. అది మాత్రమేనా? ఈసారి కూడా మా జీవితంలో మాకు తెలియకుండానే వాళ్ళ సంఘ గౌరవ మర్యాదని మా మీద రుద్దుతున్నారు సార్. ఇదంతా చూస్తుంటే మీకే కోపం వస్తుంది అనుకోవాలి సార్. మాకు రాకూడదా సార్? నువ్వు చెప్పేదంతా అర్థమవుతోంది, కానీ ఇప్పుడొద్దు, మీరు బయలుదేరండి. మేమేమి మీ నాన్నని గెలిపించడానికి రాలేదు. మాకంటూ ఆత్మాభిమానం ఉంది, దాన్ని కాపాడడానికే వచ్చాం. రండి సార్, మీరు రండి సార్, మా ఇంటికి వెళ్దాం. నేను చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. అదే ఇంతమంది చెప్తున్నారు కదా, రా చూసుకుందాం. రా పో వీరా, చూసుకుందాం. రండి బాబు, మీకోసం ఇంతమంది ఉన్నారు, రండి సార్. రండి సార్, రండి. ఏంటి బాబు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు?
ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ రోజు గొప్పగా చెప్పారు, సంఘం చెప్తే మహారాజు ఊళ్ళోకి రాలేడని. ఇప్పుడు అబ్బా కొడుకు ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో తిరుగుతున్నారు. ఏంటన్నా ఇదంతా? అది బాబు, ఇప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరు నేను సంఘం ఏదైనా చెప్తే ఒప్పుకుంటాం కానీ అడ్డుపడము. కానీ ఈ కాలం కుర్రాళ్ళు ఫేస్బుక్ అది ఇదని ఇష్టానికి మాట్లాడుతున్నారు కానీ మనం చెప్పే మాట అస్సలు వినట్లేదు బాబు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేనే మీతో. ఏంటన్నా? ఏం చేయాలో తెలీదా బాబు? నేను అక్కడ పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడేలా చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలీదా? ఏదైనా చేయకపోతే ఒక్కడిని కూడా వదలను. అయ్యో, మీరు కోప్పడకండి బాబు. దాన్ని ఎలాగైనా సరిచేద్దాంలే. అది ఏదైనా పెద్దగా ప్లాన్ చేసి ఈ కుర్రాళ్ళందరూ ఇంటి నుండి బయట రానివ్వకుండా చేస్తే ఈ సమస్య మొత్తం తీరిపోతుంది బాబు. బాబు, ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి ఈ ఊరిని ఒక ఊపు ఊపేస్తే ఇదంతా సరే అయిపోతుంది బాబు. సమస్య తీరిపోతుంది. ఇప్పుడు ఏం చెప్పారన్నా? అదే బాబు, ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి మన ఊరిని ఒక ఊపు ఊపేస్తే అన్నీ సరైపోతుంది బాబు. సమస్య తీరిపోతుంది. సరైపోతుందా? సమస్యలు మొత్తం తీరిపోతుంది బాబు. మొత్తం తీరిపోతుంది. నాన్న, నాకెందుకు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తోంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే ఏం చేయాలి? ఇలా చూడు వీరా, ఒకే పార్టీలో అందరం కలిసి ఉన్నాం, స్నేహితంగా వెలిగాం. వెళ్ళకపోతే తప్పు అవుతుంది. రా చూసుకుందాం. అన్నా, మహారాజు వాడు కొడుకు వస్తున్నారు. ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడడం లేదు? ఏ ఇప్పుడు నేనే మాట్లాడాలా? మీరందరూ మాట్లాడొచ్చుగా. లేదురా, నాన్న బయట ప్రచారానికి వెళ్ళొద్దని చెప్పారు. అందుకే ఏం చేయాలో అడుగుతున్నాను. ఇదిగో రామకృష్ణ, ఇదిగో తమ్ముడు రామకృష్ణ, బయటికి రావయ్యా. నువ్వు మా బంధువులే, నేను చూసుకుంటాను. ఏంటా విషయం ఏంటి? ఆ మహారాజ్ కొడుకు లోపల ఉన్నాడా? ఉన్నాడు. ఉంటే మీకెందుకు? వాడిని పంపించి ముందు. వాడు మా ఇంటికి వచ్చాడన్నా, పంపించడం కుదరదు. నీ ఇంటికి వచ్చాడా? వాడిని ఊర్లోనే వదలకూడదు అంటుంటే నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టావేంట్రా? నా ఇలా చూడండి, అనవసరంగా రాదాంతం చేయొద్దు. వాడు నా ఫ్రెండ్. వాడిని ముందు పంపించు. అబ్బాయిని ఊరుకుంటే నా మీద చేసుకుంటావు నువ్వు. మళ్ళీ మళ్ళీ నా మీద చేసుకుంటావు ఏంట్రా? వాడిని పంపించమంటే నన్ను వెళ్ళమంటున్నావు ఏంట్రా? ముందు వాడు పంపించరా.
ఏం చేస్తారా నన్ను? చంపేస్తారా? ఊరు లోపలికి వస్తే చంపేస్తారా? చంపేస్తారా? ఇది ఎప్పుడు రా తీసుకొచ్చా? వెళ్దాం పదా. వీరా వీళ్లతో చెప్పినా ఏం ప్రయోజనం లేదు. ఈ విషయం తెలియక ఎంతో మంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడానికి మనకి 1000 దారులు ఉన్నాయి. అర్థం చేసుకో. ముందు తిని కింద పడాయి. నాన్నా మాట్లాడు నాన్నా. రామాపురం మండల ప్రజలకి నమస్కారం. నా పేరు మహారాజు. కానీ అందరూ చిన్నప్పటి నుంచి నన్ను మహారాజు అని పిలిచేవారు కాదు. తిమ్మరాజు తిమ్మరాజు అని పిలిచేవారు. ఒకరోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు మహారాజు అనే కదా పేరు పెట్టావు, కానీ అందరూ నన్ను తిమ్మరాజు తిమ్మరాజు అని పిలుస్తున్నారే, ఎందుకు నాన్న అని అడిగాను. అందుకు ఆయన నవ్వుతూ చెప్పారు, తిమ్మరాజు తిమ్మరాజు అని నేను ముద్దుగా పిలుస్తున్నారు, నువ్వు తప్పుగా అనుకోకు నాన్న అన్నారు. నేను దాన్ని నమ్మాను. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత నా కొడుకుని పిలిచి నా పేరేంటి నాన్న అని అడిగాను. అందుకు నా కొడుకు మహారాజు అని పూర్తిగా చెప్పాడు. అది మాత్రమే కాదు, ఎవరైతే నన్ను తిమ్మరాజు అని పిలిచారో వాళ్ళతో గొడవకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాతే మహారాజు అనే పేరు మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లకి అన్ని మూలలకి నేను పూర్తిగా వెళ్ళాను. అంతెందుకు, అందరి ఇంటికి వచ్చి సొంత బిడ్డలాగా ఉన్నాను. అది మాత్రమే కాదు, ఒక ఎమ్మెల్యేగా ఉండి మీ అందరికీ ఏమి చేయాలో అవన్నీ కరెక్ట్గా చేశానని నేను నమ్ముతున్నాను. కానీ ఈరోజు మన నియోజకవర్గంలో ఏ ఊరు లోపలికి నేను వెళ్ళలేకపోయాను. ఎందుకండి? ఎవరు ఆపుతున్నారో, ఎందుకు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. 10 సంవత్సరాల పాటు తిరిగిన ఒక వీధిలోకి నేను వెళ్ళలేకపోతున్నానంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు ఒక విషయం తెలుసా? మన ఊర్లో నలుగురు చేసే ఒక ఘోరాన్ని 400 మందికి నచ్చే సమస్యగా ఈజీగా మార్చేయచ్చు. ఆ పనే చేస్తున్నారు ఇప్పుడు. ఈరోజు ఆ ఊర్లోకో లేకపోతే ఆ వీధిలోకో వెళ్లకుండా ఆపేయొచ్చు. కానీ ఎప్పటికైనా ఏ ఊరైనా ఏ వీధైనా నా ఊరే, నా వీధే. ఇది ఎవరు మార్చలేరు, మరుగుపరచనూ లేరు. ఈ నిజాన్ని నమ్మేవాళ్ళు, ఒప్పుకునేవాళ్ళు నా నక్షత్ర గుర్తుకి తప్పకుండా ఓటేయండి. అది చాలు. అందరికీ నమస్కారం. అన్నా, ఏంటన్నా తండ్రి కొడుకు ఇంట్లోపల నుంచే ఎలక్షన్ ముగించేశారు. సీఎంకి భయపడి వీళ్ళని వదిలే వద్దున్నా, అప్పుడే ధైర్యం చేసి వీళ్ళని వేసి ఉండాల్సింది. రే, సీఎం చెప్పినంత వల్ల వాళ్ళని వదలలేదు. వాళ్ళని శత్రువు అనుకొని చంపకూడదు, అది మనకే అవమానం. వాళ్ళని మళ్ళీ బానిసలుగా చేయాలి, బానిసలుగా చేసి కొట్టి చంపాలి. రిజల్ట్ రాని చూసుకుందాం.